searching. Searching means search the given value in array. అరేలో మనకి పర్టికులర్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సెర్చింగ్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. అంటే అరేస్లో సెర్చింగ్ అనేది వన్ ఆఫ్ ది ఒక టెక్నిక్ అనమాట, సార్టింగ్ సెర్చింగ్ లాగా. సో ఈ సార్టింగ్ సెర్చింగ్ గురించి మనం ఆల్రెడీ సార్టింగ్ గురించి చూసాం. సార్టింగ్ అంటే అరేలో ఉన్న వాల్యూస్ని మనకు కావాల్సిన ఒక రిక్వైర్డ్ ఆర్డర్లో సార్ట్ చేసి పెట్టుకోవడం. సెర్చింగ్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అరేలో ఉన్న వాల్యూస్లో ఒక పర్టికులర్ వాల్యూని అంటే పర్టికులర్ ఐటమ్ని మనం సెర్చ్ చేసి పెట్టుకోవటం అనమాట. సో ఈ సెర్చింగ్ వచ్చేసి ఈ సెర్చింగ్ టెక్నిక్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లీనియర్ సెర్చ్ అంటాం, 2 బైనరీ సెర్చ్ అని చెప్పేసి పిలుస్తాం. లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్. సో ఈ లీనియర్ సెర్చ్కి ఇంకొక పేరు ఏంటంటే సీక్వెన్షియల్ సెర్చ్ అని చెప్పేసి కాల్ చేస్తారు. సీక్వెన్షియల్ సెర్చ్. ఈ లీనియర్ సెర్చ్లోనే మనకి మీనింగ్ ఉంది. లీనియర్ అంటే లైన్ సెర్చ్. అంటే ఇప్పుడు సపోజ్ అరేలో వాల్యూస్ ఇలా ఉన్నాయి, ఒక డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి వాల్యూస్ అనుకున్నాం. దీంట్లో మనకి ఇది ఫస్ట్ 0 ఇలా ఎలిమెంట్ పొజిషన్స్. దీంట్లో పర్టికులర్ నెంబర్ 1కి ఎక్కడ ఉందనేది సెర్చ్ చేసుకోవడం కోసం ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాం. సో ఈ పొజిషన్లో ఉందా లేదు, నెక్స్ట్ ఇలా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అందుకే దీన్ని మనం లీనియర్ సెర్చ్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో ఈ లీనియర్ సెర్చ్ అనేది మనకి టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనకు కావాల్సిన ఐటమ్ కనుక లాస్ట్ పొజిషన్లో ఉంది అనుకోండి, సో అది ఫస్ట్ నుంచి అక్కడ వరకు దాన్ని సెర్చ్ చేసుకుంటూ రావాలి. అది టైం కాంప్లెక్సిటీ అనేది దీంట్లో ఎక్కువ తీసుకుంటుంది. కారణం ఏంటంటే ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలిఫోన్ డైరెక్టరీ ఉందనుకోండి. ఈ టెలిఫోన్ డైరెక్టరీలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెలిఫోన్ డైరెక్టరీలో ఒక 1 lakh నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. సుమారుగా ఒక 1 lakh టెలిఫోన్ డైరెక్టరీలో నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు కావాల్సిన నెంబరు 50,000 తర్వాత ఉంది అనుకోండి. సో అప్పుడు అదేమవుతుంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ దగ్గరికి వచ్చి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో లీనియర్ సెర్చ్ వల్ల మనకి ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్లో ప్రాసెసింగ్, టైం టేకింగ్ అనమాట. సో దీన్ని ఇంకొంచెం ఎఫిషియెంట్ వేలో సెర్చ్ చేసుకోవచ్చు యూజింగ్ బైనరీ సెర్చ్ ద్వారా. సో కంపేర్ టు లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అనేది మనకి సెర్చ్ రిజల్ట్ ఫాస్ట్గా మనకి చూపిస్తుంది అట్లా. ఓకే, లీనియర్ సెర్చ్ మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం. అరే డిఫైన్ చేద్దాం. x ఆఫ్ 100 అనుకుందాం. అరే సైజ్ కోసం సైజ్ అన్నాం. తర్వాత అరే ఎలిమెంట్స్ కోసం i అనుకుందాం. తర్వాత ఇక్కడ మనం కీ అందాం. అంటే మనం ఏ ఐటమ్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి దాన్ని కీ అనుకుందాం. తర్వాత ఇక్కడ జస్ట్ ఒక x అనే ఒక లాజిక్ వేరియబుల్ తీసుకున్నాం. దాంట్లో ఇనిషియల్గా నేను వాల్యూ 1 పెట్టాను. సో ఈ x అనేది ఎందుకనేది మనం తర్వాత చూద్దాం ప్రోగ్రాంలో. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఎంటర్ అరే సైజ్. ముందు అరే సైజ్ అనేది కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేద్దాం. x ఆఫ్ i. సో అరేలోకి వాల్యూస్ అనేవి ఇన్పుట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు అరే సైజ్ కనుక్కున్నాము, అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఆ అరేలో ఉన్న వాల్యూస్లో మనకి కావాల్సిన నంబర్ ఉందా లేదా సెట్ చేసుకోవాలి. సో మనకి ఏ నెంబర్ కావాలి దాన్ని కీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏమంటామంటే ఎంటర్ నంబర్ టు బి సెర్చ్. మీకు ఏ నెంబర్ కావాలో దాన్ని ఎంటర్ చేయండి అని చెప్పేసి ఇక్కడ అంటాం. సో దీన్ని ఇక్కడ మనం దానికోసం వేరియబుల్ కీ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి యాంపర్సెంట్ కీ అంటాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం అరే సైజు 6 అనుకున్నాం, అంటే ఒక 6 ఎలిమెంట్స్ గల అరే అనుకున్నాం. ఇప్పుడు అరేలో వాల్యూస్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి వాల్యూస్ 0 1 2 3 4 5 ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో నాకు కీలో 50 అనే వాల్యూ కావాలి. అది అనమాట కీ అంటే 50 అనే వాల్యూ ఆ అరేలో ఉందా లేదా నేను చెక్ చేసుకోవాలి.
ఇలా ఇప్పుడు సపోజ్ 50 కావచ్చు, మన ఇష్టం 5, అలా ఆ వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోవటం అనమాట. దానికోసం ఇక్కడ కీ అనే వేరియబుల్ తీసుకున్నాం. అదే ఇక్కడ ఎంటర్ నెంబర్ టు బి సెర్చ్ అంటే ఇక్కడ కీ అన్నా అంటే అర్థం ఏంటంటే ఏ నెంబర్ కావాలి మీకు అరేలో అని. ఓకే, ఇప్పుడు కీలో కూడా మనకి ఏ నెంబర్ కావాలో మనం చెప్పాం కాబట్టి అది అరేలో ఉందా లేదా మనం చెక్ చేయాలి. అది చెక్ చేయడం కోసం ఇక్కడ లూప్ రాస్తాం. ఫర్ i = 0, i less than size i++. అంటే ఈ ఫర్ లూప్ పర్పస్ అర్థం ఏంటి, ఇక్కడ i అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట అప్ టు లాస్ట్ వరకు. దానికోసం ఇక్కడ ఫర్ లూప్ అనేది రాసాం. ఓకే, బ్లాక్ బిగిన్ చేసాం. ఇక్కడ ఏం రాస్తామంటే ఇఫ్ x ఆఫ్ i ఈక్వల్ టు కీ, ఇలా రాస్తాం. x ఆఫ్ i ఈక్వల్ టు కీ అంటే ఇప్పుడు i అనేది ఇక్కడ ఉంది కదా, x అంటే అరే కదా, ఈ iలో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ ఒకటైతే ఇలా అనమాట. ఒకటైతే కాదు అనుకోండి ఆటోమేటిక్గా i నెక్స్ట్కి వెళ్తుంది. మళ్ళీ ఇందులో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ ఒకటైతే కాదనుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇలా చెక్ చేస్తూ ఉంటాం. అయితే ఏంటి లేకపోతే నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఐలో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ ఒకటే కాబట్టి ఇప్పుడు ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి ఇఫ్ బ్లాక్లో రాస్తాం ఏంటి, సెర్చ్డ్ కీ ఫౌండ్, కీ అనేది ఉంది. అది ఏ పొజిషన్లో ఉందో కూడా మనకు తెలియాలంటే ఇట్స్ పొజిషన్ అని %d, ఆ పొజిషన్ i అనేది కదా, ఇప్పుడు ఎక్కడుంది ఆ పొజిషను i ప్లేస్లో ఉంది అంటే i ఎక్కడుంది 4లో ఉంది. సో పొజిషన్ 4 అని చెప్పేసి రాస్తాం ఇలా. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ వచ్చేసింది. ఇక మనకు కావాల్సిన నెంబరు ఉంది కాబట్టి ఇక మనం నెక్స్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏమంటామంటే బ్రేక్ అని చెప్పేసి రాసేస్తాం. బ్రేక్ అని రాస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఫర్ లూప్లో ఉన్నాం కదా, మనకు కావాల్సిన నెంబర్ వచ్చింది కాబట్టి ఫర్ లూప్ నుంచి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఉంది కాబట్టి కీ ఫౌండ్ అని చెప్పేసి రాసుకున్నాం, లూప్లోంచి బయటకు వచ్చాం. ఓకే, మరి ఒకవేళ నంబరు లేకపోతే ఈ పరిస్థితి ఏంటి అంతే కదా, ఇప్పుడు నంబర్ లేదు అనుకోండి, ఇప్పుడు మనకు 50 కావాలి, 150 అనేది ఇక్కడ లేదు, లేకపోతే మనం ఎలా రాస్తాం, ఇక్కడ సపోజ్ ఎల్స్ అని చెప్పేసి రాసాము అనుకోండి. ఎల్స్ అని రాస్తే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉంది ఈ 25, 150 ఒకటి కాదు, అప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయ్యి ఎల్స్లోకి వచ్చి సపోజ్ మన ఇక్కడ నేను ఎల్స్లో కీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రాశాను అంటే కీ లేదు అని చెప్పేసి, అప్పుడు ఏమవుతుంది ఆ మెసేజ్ ప్రింట్ అవుతుంది, కీ నాట్ ఫౌండ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ ఇది చెక్ చేస్తుంది, ఇది కీలో ఉన్న వేళ ఒకటి కాదు కాబట్టి మళ్ళీ ఎల్స్లోకి వచ్చి కీ నాట్ ఫౌండ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఏమవుతుంది మళ్ళీ కీ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఇలా మనకి ఎల్స్ రాస్తే ప్రతిసారి కీ నాట్ ఫౌండ్ ప్రింట్ అవుతూ ఉంటుంది. అంటే మనకు కావాల్సిన నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడ దాన్ని ప్రింట్ చేసేంతవరకు ఇది కీ నాట్ ఫౌండ్ అనే వస్తుంది అనమాట. సో ఇలా ఒకసారి రన్ చేసి చూద్దాం, తర్వాత దీన్ని మనం ఎలా మోడిఫై చేయాలని చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఉంటేనేమో ఆ కీ సెర్చ్ కీ ఫౌండ్ అన్నాం, అది ఏ పొజిషన్లో ఉందో పొజిషన్ రాసి బ్రేక్ అన్నా స్టాప్ చేస్తాం, లేకపోతే కీ నాట్ ఫౌండ్ అని రాసాం. సో ఇలా రాసాం. ఇప్పుడు దీంట్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ వేరియబుల్ ఎక్కడో చిన్న ఎర్రర్ ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. i, కీ. ఓకే, ఇక్కడ x అనేది రిపీటెడ్గా ఉంది కదా, x అనేది సపోజ్ ఇక్కడ సంథింగ్ ఒక జస్ట్ అయితే ఒక వేరియబుల్ k అనుకుందాం. దెన్ ఓకే రైట్ రన్. ఇప్పుడు ఫస్ట్ అరే సైజ్ అన్నాం, అరే సైజ్ 10, అరేలో ఉన్న వాల్యూస్ 5, అరే సైజ్ 5 తీసుకున్నాం కాబట్టి ఓకే, ఇలా ఇచ్చాం వాల్యూస్. ఇప్పుడు ఎంటర్ నెంబర్ టు బి సెట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ నేను 10 అనేది ఇచ్చాను, 10. ఓకే, 10 అనేది ఇస్తే ఈ ఫస్ట్ ఎరలో ఉన్న ఫస్ట్ వాల్యూ 20, 10 ఒకటా కాదు కాబట్టి కీ నాట్ ఫౌండ్. తర్వాత 30, 10 ఒకటా కాదు, కీ నాట్ ఫౌండ్. తర్వాత 10 ఇక్కడ ఉంది కాబట్టి కీ ఫౌండ్, దాని యొక్క పొజిషన్ 2 అంటే అరే ప్రకారం 0, 1, 2 కాబట్టి పొజిషన్ 2 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. కానీ ఈ కీ నాట్ ఫౌండ్ అని మనకు ప్రింట్ అవ్వాల్సిన పని లేదు కదా. సపోజ్ ఇంకోసారి రన్ చేద్దాం. అరే సైజ్ 5 అన్నా, అరే వాల్యూస్ ఇలా ఇచ్చాం. నెంబర్ టు బి సెర్చ్ అంటే నేను 10 అన్నా, 10 అనేది ఉందా లేదా చెక్ చేయమని. అయితే చూడండి మనకి ఎన్నిసార్లు ప్రింట్ అయిందో కీ నాట్ ఫౌండ్ అంటే ప్రతిసారి దీంతో కంపేర్ చేస్తుంది కాదు, కీ నాట్ ఫౌండ్ ఇది కీ, ఇట్లా ప్రతిసారి ప్రింట్ అవుతా ఉంది. సో మనకి అన్నిసార్లు ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏంటంటే ఉందా లేదా జస్ట్ అంతే. సో అలా మరి ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఎల్స్ అనేది మనం రాయకూడదు. మరి ఎల్స్ రాయకుండా దీన్ని ఎలా చెక్ చేస్తాము అంటే
దానికోసం ఇక్కడ మనం కే అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇనిషియల్గా వాల్యూ 1 పెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ పొజిషన్ అన్నాను చూస్తారా, అక్కడ కే ఈక్వల్ టు 0 చేశాను. ఫస్ట్ ఇనిషియల్గా కేలో ఎంత ఉంది వాల్యూ మనకి, ఇక్కడ కేలో వాల్యూ 1 ఉంది. సో మనకి ఎప్పుడైతే వాల్యూ మనం దొరికిందో, అంటే మనం కీ ఫౌండ్ అయిందో, అప్పుడు 0 చేసాం. తర్వాత ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ కే అని రాశారు. ఇఫ్ కే ఏంటి, ఇఫ్ కే అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇది ఎక్స్ప్రెషన్ అన్నాం. ఎక్స్ప్రెషన్ అయితే ఎలా పనిచేస్తుంది, కేలో కనుక 0 ఉంటే ఫాల్స్ అవుతుంది, 0 లేకపోతే ట్రూ అవుతుంది. కేలో 0 ఉంటే ఫాల్స్, 0 కాకపోతే ట్రూ. ఇప్పుడు కేలో మనకి ఏముంటుంది, ఉంటే 0 అన్నా ఉంటుంది, లేదా ఫస్ట్ మనం డిక్లేర్ చేసిన 1 అన్న ఉంటుంది. ఇప్పుడు కేలో 0 కానీ 1 కానీ ఉంటుంది. ఇక్కడ కే ఈక్వల్ టు 1 అన్నాం కాబట్టి ఓకే. ఇప్పుడు ఫస్ట్ కేలో 1 ఉంది, మనకు కావాల్సిన నెంబర్ దొరికినప్పుడు మనం ఇక్కడ ఏమన్నాం, కేని 0 చేసాం. ఇప్పుడు ఇఫ్ కే అన్నాం అనుకోండి, కేలో 0 ఉందనుకోండి, ఇఫ్ కండిషన్ పనిచేయదు. మరి ఎప్పుడు పనిచేస్తుంది, కేలో 1 ఉన్నప్పుడు. సో కేలో 1 ఉన్నప్పుడు ఏముంటాయి, ఇక్కడ సెర్చ్ కీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రాస్తాం. ఇలా రాస్తాం. అంటే ఇప్పుడు ఎలా పనిచేస్తుంది ఇది, ఒకవేళ నంబర్ ఉంటేనేమో కే 0 అయిపోయి కీ ఫౌండ్ అని కే 0 అవుతుంది, ఇంక ఇది పనిచేయదు. నంబర్ లేదనుకోండి, అప్పుడు కేలో 1 అలానే ఉండి ఇఫ్ కీ అని చెప్పేసి కేలో 1 ఉంది కాబట్టి సెర్చ్ కీ నాట్ ఫౌండ్ అని ఇలా ప్రింట్ అవుతుంది. అంటే జస్ట్ లాజికల్గా రాసామని ఇక్కడ ప్రోగ్రామ్. ఇప్పుడు రన్ చేసామనుకోండి, నంబర్ 5 అన్నా, 1 2 3 4 5, నాకు నంబర్ 4 కావాలి. ఓకే, సెర్చ్ కీ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అయిపోతుంది. ఇంకా కీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి రాదు. అలానే ఒకవేళ లేని నెంబర్ ఇద్దాం, 10 లేదు కాబట్టి డైరెక్ట్గా సెర్చ్ కీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మనకి ఇలా, ఇది ఒకవేళ మనకి కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే, ఎక్స్ప్రెషన్ కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే సింపుల్గా మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఇఫ్ కీ ఈక్వల్ టు 1 అని చెప్పేసి రాయొచ్చు. కీలో 1 ఉంటే, కీలో ఎందుకు 1 అంటున్నాం, ఆల్రెడీ మన పైన అక్కడ కీలో 1 పెట్టున్నాం, బై డిఫాల్ట్గా 1 పెట్టేసి ఉన్నాం. కీలో వాల్యూ ఎప్పుడు మారుస్తున్నాం మనం, వాల్యూ ఉన్నప్పుడు దాన్ని 0 చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కీ ఈక్వల్ టు 1, కీలో 1 ఉంది అంటే నెంబర్ లేదని అర్థం, కాబట్టి కీ నాట్ ఫౌండ్. అదే 0 ఉందనుకోండి, సో నెంబర్ ఉంది, ఎందుకంటే కీ ఫౌండ్ అయితేనే 0 చేసాం, అలా రాసుకోవచ్చు. ఇక్కడ మీనింగ్ఫుల్గా అర్థమైతే కండిషన్ రాసుకోవచ్చు. అంటే ఒకవేళ ఎక్స్ప్రెషన్ కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే, లేదు ఎక్స్ప్రెషన్ ఓకే అనుకుంటే ఇఫ్ కే, అప్పుడు సింపుల్గా మనం అర్థం చేసుకోండి. కే అంటే అర్థం ఏంటంటే కేలో 1 ఉంటే ట్రూ, 0 ఉంటే ఫాల్స్. అలా మనం ఆ విధంగానే సరే అర్థం చేసుకొని రాయొచ్చు అనమాట. సరే ఓకే, ఇప్పుడు ప్రోగ్రాము అరే సైజ్ కనుక్కున్నాం. ఓకే 4 5. ఇప్పుడు నాకు కావాల్సిన నెంబర్ సపోజ్ నేను 3 అన్నప్పుడు ఇక్కడ కీ ఫౌండ్ ఇట్స్ పొజిషన్ 2 అని చూపిస్తుంది. ఎందుకని 0 అరే కౌంటింగ్ ప్రకారం ఇది 0th ఎలిమెంట్, ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ కాబట్టి. లేదు ఇక్కడ కౌంటింగ్ ప్రకారం 1 2 3 ఆర్డర్ కావాలి అనుకోండి, అప్పుడు ఇక్కడ మనకు ఐ రాసాం కదా, అక్కడ మనం i+1 అని పెట్టుకోవచ్చు. అంటే +1 యాడ్ చేస్తున్నాం. అప్పుడు మనకి క్లియర్గా ఇక్కడ కౌంటింగ్ ప్రకారం క్లియర్గా తెలుస్తుంది. నేను 4 అన్నా, సో ఇట్స్ పొజిషన్ ఆల్సో 4. అంటే ఇక్కడ సో యాక్చువల్గా అరే లెక్క ప్రకారం 0 +1 యాడ్ చేస్తాం కాబట్టి 4 అని చెప్పేసి మనకి చూపిస్తుంది అనమాట. ఇలా రాసుకోవచ్చు. ఇది లీనియర్ సెర్చ్. అంటే ఇక్కడ ఫస్ట్ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము. ఈ వేరియబుల్ డిక్లరేషన్లో కూడా అరే డిఫైన్ చేస్తాము. తర్వాత అరే సైజ్ కోసం వేరియబుల్, ఆ తర్వాత కీ అంటే మనం ఏ నెంబర్ సెట్ చేసుకోవాలో దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం కీ అనే ఒక వేరియబుల్. జస్ట్ ఇది వచ్చేసి లాజికల్ వేరియబుల్ 0 1 అలా స్టోర్ చేసుకోవడం కోసం ఇనిషియల్గా 1 పెట్టాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అరే సైజ్ కనుక్కున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ నెంబర్ టు బి సెర్చ్, మనకు కావాల్సిన ఏ నెంబర్ అరేలో కావాలో ఆ నెంబర్ని సెర్చ్ చేసుకొని చేయడం కోసం కీ అనే వేరియబుల్లో ఆ నెంబర్ని స్టోర్ చేస్తాం. ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం. ఫర్ లూప్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ నుంచి లాస్ట్ నెంబర్ వరకు అరేలో ఉన్న అన్ని నెంబర్స్ చెక్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ రాసాం. ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తాం. x(i) అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ మ్యాచ్ అయితే, లేదు i++ నెక్స్ట్ ఎలిమెంట్, అలా i+, ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటారు. ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఈ కండిషన్ వర్క్ అవుతుంది. ఈ లోపలికి వచ్చేసి కీ ఫౌండ్
పొజిషన్, తర్వాత ఆ లాజిక్ వేరియబుల్ కీలో 0 చేసి బ్రేక్ అన్న. బ్రేక్ ఎందుకు, మనకు కావాల్సిన నెంబర్ వచ్చింది కాబట్టి ఇంకా అరే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 100 ఎలిమెంట్స్ గల అరే ఉంది, అందులో మనకు కావాల్సిన నెంబర్ 5th ప్లేస్లో ఉంది. సో అక్కడితో మనం స్టాప్ చేస్తాం, ఇంకా రిమైనింగ్ 95 జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి. అలా బ్రేక్ రాయలేదు అనుకోండి, మనకు కావాల్సిన నెంబర్ ఫస్ట్లో ఉన్నా కూడా అరే మొత్తాన్ని చెక్ చేస్తుంది. సో చివరి దాకా చెక్ చేస్తుంది, మనకు అవసరం లేదు కాబట్టి జస్ట్ అక్కడ బ్రేక్ రాసేసుకుందాం. ఇక ఇది ఫర్ లూప్ క్లోజ్ అయిపోతుంది. లేదు ఇక బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే కేలో ఉన్న వాల్యూని బేస్ చేసుకొని, కేలో 0 ఉంటేనేమో నెంబర్ ఉంది కాబట్టి ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, కేలో 1 ఉంటేనేమో నెంబర్ లేదు కాబట్టి 1 నుండి కీ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇది లీనియర్ సెర్చ్ మోడల్. ఓకే, సింపుల్ లాజిక్ మనకి. అయితే ఇది ఏంటంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దీన్ని మనం అచీవ్ చేయొచ్చు బైనరీ సెర్చ్ ద్వారా. సో దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ అనేది చూద్దాం, బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్ కూడా. ప్రోగ్రామ్ ఫర్ బైనరీ సెర్చ్. హెడర్ ఫైల్ రాద్దాం. తర్వాత అరే డిఫైన్, నెక్స్ట్ సైజ్, ఎలిమెంట్స్ కోసం I, కీ కోసం కీ అనే వేరియబుల్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ లాజికల్ వేరియబుల్ తీసుకున్నాము, K అనే వేరియబుల్. ఆ తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాం, లో అనే వేరియబుల్ ఒకటి, తర్వాత మిడ్ అనే వేరియబుల్ ఒకటి, హై అని ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటాం. అంటే అరేని ఇక్కడ మనం పార్టిషన్ చేస్తాం అనమాట, లో, మిడ్, హై. సో ఇవి ఏంటనేది చూద్దాం. ఇవి వేరియబుల్ డిక్లరేషన్స్. సో దీని ప్రకారం ఫస్ట్ అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేసేద్దాం. అంటే ముందు అరే సైజ్ కనుక్కొని తర్వాత వాల్యూస్ ఇన్పుట్ చేద్దాం. అరే సైజ్ కనుక్కున్నాం. నెక్స్ట్ అరే వాల్యూస్, ఎక్స్ ఆఫ్ ఐ అరేలోకి వాల్యూస్ అనేది ఇన్పుట్ చేసాం. అలానే ఇప్పుడు అరేలో మనకి ఏ నెంబర్ని మనం సెట్ చేయాలో కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ కీ ఇన్పుట్ చేయాలి కాబట్టి దెన్ కీ ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ నంబర్ టు బి సెర్చ్. %key. ఓకే, ఇలా రాసాం. అయితే ఇక్కడ బైనరీ సెర్చ్లో మనకి ఒక రూల్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఏంటి ఆ రూల్ అంటే, ఇప్పుడు లీనియర్ సెర్చ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అరే 6 ఎలిమెంట్స్ గల అరే. లీనియర్ సెర్చ్ అయితే మన వాల్యూస్ మీరు ఎలా అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఏ విధంగా ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది లీనియర్ సెర్చ్. కానీ బైనరీ సెర్చ్కి ఏంటంటే అరేలో ఉన్న వాల్యూస్ ఖచ్చితంగా సార్టెడ్ ఆర్డర్లోనే ఉండాలి. అంటే వాల్యూస్ అన్నీ మనకి సార్టెడ్ ఫామ్లోనే ఉండాలి. ఇలాగా ర్యాండమ్ ఆర్డర్లో అయితే ఉండకూడదు. సో మనం ఇక్కడ వాల్యూస్ ఇన్పుట్ చేసేటప్పుడే సార్టెడ్ ఆర్డర్లో వాల్యూస్ ఇవ్వాలి, లేదా ఒక ర్యాండమ్ ఆర్డర్లో ఉన్న వాల్యూస్ మీద సెర్చింగ్ మనం ఆ ప్రాసెస్ అప్లై చేసేటప్పుడు ఆ వాల్యూస్ని సార్టింగ్ చేసిన తర్వాతే మనం సెర్చ్ అనేది చేయగలం. వాల్యూస్ కనుక సార్టెడ్ ఆర్డర్లో లేకపోతే సెర్చ్ రిజల్ట్ మనకి ఫాల్స్ అవుతుంది, అంటే సెర్చ్ రిజల్ట్ కరెక్ట్గా రాదు. కాబట్టి సెర్చింగ్ బైనరీ సెర్చ్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అరేలో ఉన్న వాల్యూస్ సార్టెడ్ ఆర్డర్లోనే ఉండాలి. సో దానికోసం ఇక్కడ ఒక మెసేజ్ పెడతాం, సార్టెడ్ ఆర్డర్ అంటే అరేలో ఎంటర్ అరే వాల్యూస్ సార్టెడ్ ఆర్డర్ అని ఒక మెసేజ్ పెట్టుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఇన్పుట్ చేసే వాల్యూస్ ఏమున్నా కూడా ఆ వాల్యూస్ అన్ని ఇలాగ సార్టెడ్ ఫామ్లోనే ఉండాలి. అదర్ దెన్ సార్టెడ్ ఆర్డర్ లేకపోతే మనకి సెర్చ్ రిజల్ట్ అయితే రాదు, అంటే సెర్చ్ ప్రాసెస్ జరగదు. కాబట్టి ఇదొకటి మనం బైనరీ సెర్చ్లో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. లీనియర్ సెర్చ్కి మనకి ఆ ప్రాబ్లం లేదు, వాల్యూస్ ఏ ఆర్డర్లో ఉన్నా కూడా లీనియర్ సెర్చ్, ఎందుకంటే లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే. బట్ బైనరీ సెర్చ్ ఏంటంటే సెర్చ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాల్యూస్ సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం వాల్యూస్ సార్టెడ్ ఆర్డర్లో అన్నాం కాబట్టి సార్టెడ్ ఆర్డర్లో సెట్ చేసుకున్నాం. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే అరేని పార్టిషన్ చేస్తాం. లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు సైజ్ -1. లో ఈక్వల్ టు 0, హై ఈక్వల్ టు సైజ్ -1 అంటే ఏంటి? ఇప్పుడు అరే ఇదే అనుకోండి, లో అంటే 0, ఇది లో అనేది ఇక్కడ ఉంటుంది. హై అనేది సైజ్ -1, సైజ్ ఎంత? అరే సైజు 6 అనుకున్నాం అనుకోండి. సో 6 - 1 అంటే హై వచ్చేసి ఈ ప్లేస్లో ఉంటుంది. అంటే సింపుల్గా లోనేమో బిగినింగ్ అరేలో బిగినింగ్ ఎలిమెంట్ దగ్గర పెట్టాం, హైనేమో అరేలో ఎండింగ్ ఎలిమెంట్ దగ్గర పెట్టాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ లూప్ రాస్తున్నాం. వైల్ లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అని రాసాం. ఇప్పుడు లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అంటే దీని అర్థం ఏంటి? ఇలా చూద్దాం. లో ఎంత అనుకున్నాం మనం ఇక్కడ? 0 అనుకున్నాం. హై ఎంత అనుకున్నాం? సైజ్ -1 కాబట్టి 5 అనుకున్నాం. సో 0 లెస్ దెన్ 5 కాబట్టి ఓకే, కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఇఫ్ ఎక్స్ ఆఫ్ మిడ్, ఓకే ఇక్కడ మిడ్ పొజిషన్ కూడా చెప్పాలి. ఇక్కడ మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2 అంటాం. ఇక్కడ చూడండి మిడిల్ పొజిషన్, మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై అంటే మిడ్ ఈక్వల్ టు లో ఎంత? 0, హై ఎంత? 5 బై 2 అంటే ఎంత అవుతుంది? అప్పుడు 2.5 అవుతుంది. 2.5 అంటే ఇంటిజర్ కదా కాబట్టి 2, కాబట్టి మిడ్ ఎక్కడ ఉంటుంది? ఈ పొజిషన్లో ఉంటుంది అన్నమాట. ఇది మిడ్ పొజిషన్ కాబట్టి ఇది అంటే మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై బై 2, ఇది ఫార్ములా. కాబట్టి ఇక్కడ మనకి 3 పొజిషన్స్ వచ్చేసినాయి. లో ఏమో బిగినింగ్లో ఉంది, మిడ్ వచ్చేసి ఇక్కడ మిడిల్ పొజిషన్లో ఉంది, హై వచ్చేసి లాస్ట్ పొజిషన్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఏమంటామంటే ఇఫ్ ఎక్స్ ఆఫ్ మిడ్ ఈక్వల్ టు, ఒక నిమిషం, ఈక్వల్ టు కీ అంటే మిడిల్లో ఉన్న వాల్యూ, మిడిల్ పొజిషన్లో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ ఒకటైతే, కీలో ఎంత ఉంది వాల్యూ మనం ఇక్కడ చెప్దాం. కీలో ఇప్పుడు సపోజ్ నాకు కీలో 25 అనుకోండి. సో కీలో ఉన్న వాల్యూ మిడిల్ పొజిషన్లో ఉన్న వాల్యూ ఒకటైతే, సో మనకు కావాల్సిన నెంబర్ అదే అయితే అప్పుడు ఇక్కడ ఏముంటాం? సేమ్ printf సెర్చ్ కీ ఫౌండ్, ఓకే నంబర్ ఉంది అని చెప్పేసి రాస్తాం. రాసి దాని పొజిషన్ కూడా ఇట్స్ పొజిషన్ %d పొజిషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే మిడ్ అని చెప్పి, ఎందుకంటే మిడిల్ పొజిషనే కదా మనకి, ఇక్కడ ఐ పొజిషన్ కాదు మిడిల్ పొజిషన్. అంటే మిడ్ ఎక్కడ ఉంది? 2, ఆ పొజిషన్లో ఉంది కాబట్టి మిడ్ రాస్తాం. లేదు మనకి జనరల్ నెంబర్ ప్రకారం అంటే మిడ్ +1 రాయొచ్చు. తర్వాత k ఈక్వల్ టు 0, ఇందాకలాగా మనకి కేలో 0 పెట్టాం, బ్రేక్. ఓకే, మనకు కావాల్సిన నెంబర్ వచ్చేస్తుంది అని చెప్పి రాస్తాం. ఎప్పుడు మిడిల్లో ఉన్న వాల్యూ కేలో ఉన్న వాల్యూ ఒకటైతే ఓకే, ఒకవేళ కాకపోతే అప్పుడు ఇక్కడ ఎల్సిఫ్ ఎక్స్ ఆఫ్ మిడ్ లెస్ దాన్ కే అంటే మిడిల్లో ఉన్న వాల్యూ కేలో వాల్యూ కంటే చిన్నదైతే దెన్ లో ఈక్వల్ టు మిడ్ +1. లేదు ఎల్సిఫ్ ఎక్స్ ఆఫ్ మిడ్ గ్రేటర్ దాన్ కే కంటే పెద్దదైతే దెన్ హై ఈక్వల్ టు మిడ్ -1 అని ఇలా రాస్తాం. సో ఏంటి లో ఈక్వల్ టు హై ఈక్వల్ టు అనేది మనం ఇక్కడ చూద్దాం. అసలు ఈ కండిషన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తే కీలో 25 ఉంది కాబట్టి మిడిల్లో ఉన్న వాల్యూ ఇక్కడ వాల్యూ ఒకటే కాబట్టి ఓకే, ఆ వాల్యూ ప్రింట్ చేస్తుంది అనుకుని వదిలేద్దాం. నెక్స్ట్ నాకు ఇక్కడ 50 కావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ ప్రకారం మిడిల్లో ఉన్న వాల్యూ 25, కీలో ఉన్న వాల్యూ ఒకటి కాదు కాబట్టి అంటే ఆ పైన ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చి ఎల్సిఫ్ ఎక్స్ ఆఫ్ మిడిల్లో ఉన్న వాల్యూ, మిడిల్లో ఎంత ఉంది వాల్యూ 25 లెస్ దాన్ కే అంటే కే అంటే సారీ ఇక్కడ కే కాదు కీ అనుకోవాలి మనం, ఇక్కడ లెస్ దాన్ కీ మిడిల్లో ఉన్న వాల్యూ కీ వాల్యూ కంటే చిన్నదైతే అంటే మిడిల్ ఎంత ఉంది 25 లెస్ దాన్ 50 ఎస్ అయితే ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి లో ఈక్వల్ టు మిడ్ +1. లో చూడండి ఇక్కడ లో ఈక్వల్ టు మిడ్ +1. మిడ్లో ఎంత ఉంది వాల్యూ మనకి 2
2 + 1 3. ఇది ఇప్పుడు లో పొజిషన్ మారిపోయింది. ఇప్పుడు లో ఎంత అయింది? 3 అయింది. 3 అయింది. మళ్ళీ లూప్ ఇక్కడ మన వైల్ లూప్లో ఉన్నాం. వైల్ లూప్లో ఉన్నాం కాబట్టి మళ్ళీ లూప్ బిగినింగ్ వస్తుంది. లూప్ బిగినింగ్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఏంటి? లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అని వస్తుంది. సో లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై అంటే ఎంత ఉంది? లోలో 3 ఉంది, హైలో 5 ఉంది కాబట్టి ఓకే, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి? మిడ్ ఈక్వల్ టు సేమ్ లో బై హై బై 2. మళ్ళీ మిడ్ పొజిషన్ మారుతుంది. ఎంత ఇక్కడ మిడ్ ఈక్వల్ టు అంటే మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై. లో ఎంత? 3 కాబట్టి 3 + 5/2 ఎంత అవుతుంది? 8/2 4. ఇప్పుడు మిడిల్ ఎక్కడికి వెళ్తుంది? 4 దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడున్న మిడ్ కాస్త ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఈ ప్లేస్లోకి వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తాం. కీలో ఉన్న వాల్యూ మిడ్లో ఉన్న వాల్యూ ఒకటా? కాదు. ఓకే, కాదు కాబట్టి మళ్ళీ ఎల్స్ ఇఫ్ మిడ్లో ఉన్న వాల్యూ, మిడ్లో ఎంత ఉందో 40 లెస్ దాన్ కీ 50, 40 లెస్ దాన్ 50 ఎస్. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1. లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అంటే మిడ్లో ఎంత ఉంది వాల్యూ? 4. 4 + 1 5 అంటే ఇప్పుడు లో కాస్త 5 అవుతుంది. 5 అయిన తర్వాత మళ్ళీ వైల్ లూప్ బిగినింగ్ వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హై. సో లోలో హై 5 ఉంది, 5 = 5 ఓకే. మళ్ళీ మిడ్ పొజిషన్ మారుతుంది. ఏంటి? మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై. లో ఎంత ఉంది? 5. 5/5 10/2 5. ఇప్పుడు మిడిల్ ఎక్కడికి వెళ్తుంది మనకి? ఈ ప్లేస్ నుంచి 5th ప్లేస్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, కీలో ఉన్న వాల్యూ మిడ్లో ఉన్న వాల్యూ ఒకటే కదా, అప్పుడు కీ ఫౌండ్ అని చెప్పేసి ఆ నెంబర్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, మనకి గ్రేటర్ దాన్ వాల్యూకి చెక్ చేసాం. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే మిడ్ అనేది ఇక్కడ ఉంది, మిడ్ అనేది ఇక్కడ ఉంది. దీనికన్నా గ్రేటర్ దాన్ వాల్యూ అయితే రైట్ సైడ్కి చూసింది, ఇటు సైడ్ రైట్ సైడ్కి చూసింది. లెస్ దెన్ వాల్యూని అయితే ఏమో లెఫ్ట్ సైడ్కి చూస్తుంది. సో లెఫ్ట్ సైడ్కి ఎలా చూస్తుందో కూడా చూద్దాం. నేను ఇవన్నీ రీసెట్ చేస్తున్నాను. ఏంటంటే నాకు 10 కావాలి. తర్వాత ఫస్ట్ పొజిషన్ ప్రకారం లో 0, హై 5 కాబట్టి ఓకే, 2.5 కాబట్టి 2. ఇది పాత అంటే ఫస్ట్ వాల్యూస్ పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. మిడ్లో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ ఒకటా? కాదు. సో మిడ్లో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ కంటే చిన్నదా? 25 లెస్ దాన్ 10 కాదు. అప్పుడు ఈ ఎల్స్ ఇఫ్ పనిచేస్తుంది. ఏంటి? మిడ్ గ్రేటర్ దాన్ కీ. మిడ్లో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ కంటే పెద్దదా? ఎస్. మిడ్లో ఉన్న వాల్యూ ఎంత? 25. 25 గ్రేటర్ దాన్ 10 ఎస్. అయితే హై ఈక్వల్ టు మిడ్ -1. చూడండి, ఇక్కడ హై ఈక్వల్ టు మిడ్ -1. హై ఎంత ఉంది? 5. మిడ్ ఎంత వాల్యూ మనకి? 2. సో 2 - 1 అంటే 1. ఇప్పుడు హైలో వాల్యూ మారిపోయింది. ఓకే, లూప్ మళ్ళీ పైకి వస్తుంది. లూప్ పైకి వచ్చేసి లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ 1 కాబట్టి ఓకే. మళ్ళీ మిడ్ పొజిషన్స్ మారుతాయి. ఎలాగా? మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ హై. లో 0, హై ఎంత? 1 కాబట్టి 1/2. 1/2 అంటే ఎంత? 0.5. సో 0. ఇప్పుడు మిడిల్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ నుంచి 0 ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనకి మిడ్లో ఉన్న వాల్యూ కీలో ఉన్న వాల్యూ ఒకటే కదా, ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? మిడ్ అనేది మిడిల్ పొజిషన్లో లొకేట్ అయ్యి ఆ మిడ్ పొజిషన్లో ఉన్న వాల్యూ కంటే లెస్ దాన్ వాల్యూస్ అన్నిటిని లెఫ్ట్ సైడ్కి చూస్తుంది, గ్రేటర్ దాన్ అయితేనేమో రైట్ సైడ్కి చూస్తుంది అనమాట. అలా లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది కాబట్టి అరేలో ఉన్న వాల్యూస్ మనకి సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. వాల్యూస్ కనుక సార్టెడ్ ఆర్డర్లో లేకపోతే సెర్చ్ ప్రాసెస్ అనేది మనకి సక్సెస్ కాదు. ఇది బైనరీ సెర్చ్ ప్రాసెస్. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 40 అనే నెంబర్ నేను సెర్చ్ చేసుకోవాలనుకోండి, మామూలుగా లీనియర్ సెర్చ్లో అయితే ఏంటి, ఇక్కడ సెర్చ్ రిజల్ట్ 5 టైమ్స్ రావాలి. అంటే 0, 1, 2, 3, 4 ఇలా చెక్ చేసుకుంటారు వాళ్ళు. బట్ బైనరీ సెర్చ్లో ఎంత? నాకు జస్ట్ 2 అటెంప్ట్స్లో అయిపోతుంది. ఎందుకని మిడిల్కి వస్తాం, మిడిల్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మిడిల్ నుంచి ఎన్ని ఉన్నాయి పొజిషన్స్ మనకి? 3, 4. సో సెకండ్ రౌండ్లో అనగా ఆ కీ అనేదాన్ని నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 15 నేను ఫైండ్ అవుట్ చేయాలంటే లీనియర్ సెర్చ్లో 5 రౌండ్స్ తిరగాలి, అంటే 5 ఇటరేషన్స్ జరగాలి. బట్ బైనరీ సెర్చ్లో నాకు అందులో హాఫ్ జరిగితే కనుక ఆటోమేటిక్గా కీ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది బైనరీ సెర్చ్లో ఉన్న అడ్వాంటేజ్. అయితే బైనరీ సెర్చ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అరేలో ఉన్న వాల్యూస్ని సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇలా రాసాం కదా ఇక్కడ వరకు లాజిక్. ఒక కీ లేకపోతే కీ నాట్ ఫౌండ్ కూడా రాయాలి కదా, దానికోసం ఇక్కడ మనం ఆల్రెడీ కే తీసుకున్నాం కదా, ఈ వైల్ లూప్ అయిపోయిన తర్వాత చివరిలో రాస్తాం ఇఫ్ కే.
కేలో 1 ఉంటే